brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలుగు మార్కెట్ కావాలి గానీ తెలుగు టైటిల్ మాత్రం వద్దా? తమిళ హీరోలను మన ఆడియన్స్ అడుగుతున్న ప్రశ్న ఇదే. దానికి సమాధానం ఎవరు చెప్తారో తెలియదు గానీ టాలీవుడ్ ను మాత్రం వాళ్ళు టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారన్న విషయం మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. డబ్బింగ్ చేస్తున్నప్పుడు కనీసం ఓ తెలుగు టైటిల్ పెట్టక్కర్లేదా? టాలీవుడ్ అంటే ఎందుకంత చిన్న చూపు? ఇండియాలో ప్రతి హీరోకి తెలుగు మార్కెట్ కావాలిప్పుడు. ఇక్కడ మార్కెట్ సంపాదిస్తే ఇండియాపై పట్టు సాధించినట్లే. అయితే మార్కెట్ పై చూపించిన శ్రద్ధ తమ టైటిల్స్ పై చూపించట్లేదు కొందరు. ముఖ్యంగా తమిళ హీరోలైతే టాలీవుడ్ ని అత్తగారిలా ఫీల్ అవుతూ అరవ టైటిల్స్ తోనే తెలుగులోకి వస్తున్నారు. వాటి అర్థాలేంటో కూడా ఎవరికీ తెలియదు. దీనిపై చర్చ మొదలైంది ఇప్పుడు. తాజాగా సూర్య కరుప్పు అనే సినిమాతో వస్తున్నారు. ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి తెలుగులోనూ అదే టైటిల్ పెట్టారు. ఇక్కడే చర్చ మొదలైంది. గతంలోనూ ఈటీ, కంగువ అంటూ తమిళ టైటిల్స్ తోనే వచ్చి విమర్శల పాలయ్యారు సూర్య. అయినా కూడా కొత్త సినిమాకి కరుప్పు అనే టైటిల్ అలాగే వదిలేశారు. దీనిపై చర్చ బాగానే జరుగుతుంది ఇప్పుడు. గతేడాది శివకార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్, అమరన్ సినిమాలు తెలుగులో అలాగే విడుదలయ్యాయి. కంటెంట్ బావుండి అమరన్ హిట్ అయింది కూడా. మీకు తెలుగు నుంచి వచ్చే డబ్బులు కావాలి కానీ తెలుగు వాళ్ల మనోభావాలతో పని లేదా? అందుకేగా తమిళ టైటిల్ తెలుగులో పెట్టి విడుదల చేస్తున్నారు అంటూ విమర్శలు బాగానే వస్తున్నాయి. అజిత్ కూడా ఆ మధ్య తునివు, వలిమై అంటూ అలాగే వచ్చేశారు. విక్రమ్ కూడా తంగ్లాన్, వీరధీర సూరన్ అంటూ వచ్చారు. ప్రభుదేవా అయితే దారుణంగా ఉల్ఫా అంటూ వచ్చారు. రజనీకాంత్ సైతం గత ఏడాది వెటయాన్ పేరుతో అలాగే వచ్చారు. మోహన్ లాల్ ఈ మధ్య తుడురం అంటూ మలయాళ టైటిల్తో వచ్చారు. దీనిపై ఆలోచించాలంటున్నారు భాషాభిమానులు.